వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. కాకపోతే 8 o'clock ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన రాకముందే చాలామంది, ఎందుకంటే వచ్చిన తర్వాత మాట్లాడాలనే సమయం తక్కువ ఉంది కాబట్టి అందరితో ఇప్పుడే మాట్లాడించాలనుకున్నాము. ముందుగా ఇప్పుడు మాజీ ఎంపీ రాజయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సమావేశ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ అధిరత మహారథులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం అందజేస్తా ఉన్నాను. సోదరులారా, బట్టి విక్రమార్క గారు ఒక సాహసోపేతమైన యాత్ర చేపట్టి ఆదిలాబాద్ జిల్లా నుండి ఈరోజు జడ్చర్ల వరకు చేరుతున్న సందర్భంగా వారికి మనమందరం చేతులెత్తి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనస్ఫూర్తిగా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది. ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉంది. ఏవైతే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఈరోజు చూస్తే ఒక ప్రెసిడెంట్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం రాష్ట్రపతి. ఇలా పార్లమెంటును ప్రారంభించే సమయమున రాష్ట్రపతిని అవమానించకపోవడం ఈ రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం దించవలసిన అవసరం ఉంది. దానికి తోడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక అబద్ధాలు ఆడుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే అమలు చేస్తుంది. అదే టీఆర్ఎస్ కేసీఆర్ మాటను అమలు చేయడు, దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన ఏమేం చేయలేదు, ఏమేమి హామీలు ఇచ్చిండు, ఎన్నింటి తొంగల దొక్కిందంటే ఒక శాంతడంత లిస్ట్ ఉంటుంది. అవన్నీ చదివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఆయన మాటన అది నోరా మున్సిపాలిటీ మోరే అనిపిస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కూని అవుతా ఉందో, ఈ రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం అవుతా ఉన్నాయో, పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారో, పార్లమెంట్లో ప్రతిపక్షాలు నోరు నొక్కుతా ఉన్నారో, ఇలాంటి పరిస్థితుల్లో మా నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలి, ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాలి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఈ రాజ్యాంగాన్ని రాసింది కాంగ్రెస్ పార్టీ. దానికి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి అందరం గుర్తు చేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ వ్యవస్థకు పేటెంట్ రైట్ కలిగిన పార్టీ. దాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ పట్టేదారు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బిడ్డలారా, ఆ రోజు స్వతంత్రం వచ్చినాడు 565 మంది రాజులు, 1000 మంది పైన సంస్థానాధీశులు
వీళ్ళందరినీ ఒప్పించి పెప్పించి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తే పేదోనికి ఒకటే ఓటిచ్చి చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి అత్యంత ధనవంతునికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అర్థాన్ని అన్ని ఉన్నతమైనటువంటి వ్యవస్థను ఈరోజు నోట్లతోటి ఓట్లను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈరోజు భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో హాస్య జోడో కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. దీని బాధ్యత ప్రజలందరిది. దానికి కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంది అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హాస్య జోడో కార్యక్రమంలో అది హాస్య జోడో అంటే చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేస్తాం. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చే